సాక్ష్యాధారాలు లేవు, సాక్ష్యాధారాలు ధ్వంసం అయిపోయినాయి. అది కూడా వైసీపీ ప్రభుత్వంలో సాక్ష్యాధారాలు ధ్వంసం అయిపోయినాయి. 2018లో ఆ పాప చనిపోయింది. ఆ పాప ఎప్పుడు చనిపోయిందో, ఏ సంవత్సరంలో చనిపోయిందో కూడా కనీస అవగాహన లేని, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి ది గ్రేట్ ఉప ముఖ్యమంత్రి గారు నడుపుతున్నటువంటి పార్టీ యొక్క వేల మహిళలు, జనసైనికులు, మీ యొక్క నాలెడ్జి, మీ నాయకుడి యొక్క నాలెడ్జిని చూసి తరించిపోండి. మీరు గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ధ్వంసమైనయా? ఓకే, ఇప్పుడు ఈ పాప మరణం 19/6/2017. ఈ సోకాల్డ్ ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు అవగాహన కూడా లేదు ఈయనకి ఏ సంవత్సరంలో చనిపోయిందో. ఈ పాప చనిపోయింది 17వ తారీఖు 6వ నెల 2017లో చనిపోతే 18 ఆ రోజున, ఒక్కరోజు నెక్స్ట్ డే రోజున ఈ కేసులో ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసులు. ఎఫ్ఐఆర్ కూడా 302 మర్డర్ కేసు, 201 ట్రయింగ్ టు డిసపియర్ ది ఎవిడెన్స్ అండ్ సెక్షన్ 34 ఆఫ్ ఐపీసీ, సెక్షన్ 3 subclass 2 వి subclass VI ఆఫ్ SC/ST యాక్ట్. ఆ పాప ట్రైబల్ మహిళ కాబట్టి కట్టారు. 14 సంవత్సరాల పాప కాబట్టి పోక్సో యాక్ట్ 2012 కట్టారు. ఇప్పటి వరకు మీరు సాయి కృష్ణ చచ్చిపోతే వాడొక సాయి కృష్ణ, ఒక దొంగ, ఒక రౌడీ, వాడిని చచ్చిపోతే కూడా మీరు ప్రశ్నిస్తారా? నా కాపు కులాన్ని చచ్చిపోయిన వాడికి క్రైమ్ ఏంది, కులం ఏంటి, డాన్ అన్నారు. అనంతబాబు విషయంలో మీరు సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక దళితుడిని చంపుతారా? మీరు దళితుడికి మొట్టమొదటి న్యాయం చేస్తాను నేను అనంతబాబు విషయంలో రాజమండ్రి, కాకినాడ వెళ్ళిపోయి బావు సొగాలి ప్రీతి విషయంలో కూడా బావుమని నడిచారుగా. మరి సొగాలి ప్రీతి విషయంలో ట్రైబల్ మహిళ, ఒక ఆదివాసీ మహిళకి న్యాయం చేయాలని ప్రభుత్వం లీడర్ సినిమాలో డైలాగులు చెప్పారుగా. నేను అంటా ఉప ముఖ్యమంత్రి గారిని, ఆ పాప ఏ రోజు చనిపోయిందో సరైన అవగాహన, రోజు అనేది అవగాహన ఉండదండి. ఎందుకంటే ఒకరోజు అటు ఇటుగా సహజంగా నేనైనా అబద్ధాలు చెప్తా ఉంటా, నేనైనా కూడా కొన్ని సందర్భాల్లో డేట్లు కన్ఫ్యూజ్ అయ్యి చెప్తా ఉంటా. అంత మాత్రం చేత అన్ని తెలియాలని లేదు. ఉప ముఖ్యమంత్రి గారు 2018లో చనిపోయిందని చెప్పారు. సరే, టెక్నికల్ గా ఆయనకి తెలియదు అనుకుంది, సరే ఏదో చిన్న తప్పులు జరుగుతా ఉంటే తెలియదు అనుకుంది. నేనేమంటానంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, మీరు 2 లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి మీకు అన్ని విషయాల మీద ఒక పూర్తి అవగాహన ఉంటుంది. ఓకేనా? ఈ అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి నేను వారిని ఈ మీడియా సాక్షిగా జనసేన కార్యకర్తల్ని, వీర మహిళలను కూడా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మీ ముఖ్యమంత్రి, మీ అధ్యక్షుడు చెప్పినటువంటి ఈ అబద్ధాలు బహుశా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కటానికి పూర్తి స్థాయి అర్హత సాధించినాయి. ఎందుకంటే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో నుంచొని కొన్ని లక్షల మంది చూస్తుండగా, కొన్ని వేల మంది నీ మీటింగ్లో ప్రజెంట్ అయి ఉండగా, ఇంత గౌరవప్రదమైన హోదాలో కూర్చొని, బహుశా నేను కూడా ఒక లాయర్గా నెలకి ఒక కేసుకి 10,000 20,000 తీసుకొని వాదించే నాకు కూడా ఇంగిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉంది. ఆ హోదాలో కూర్చొని మినిమం ఇంగిత జ్ఞానం లేని, మనకి చదువు ఎటూ లేదు, ఇంగిత జ్ఞానమైన ఉండాలిగా, మనకు హానెస్టీ ఎటూ లేదు, కనీసం మన 10 మందిలో మాట్లాడుతున్నామన్న లజ్జైనా ఉండాలిగా. ఇవి కూడా లేకుండా పచ్చి అబద్ధాలు కళ్ళార్పకుండా మాట్లాడుతుంటే ఈ బాధ్యతలు ఎవరికి చెప్పుకోవాలండి? ఈ పాప చనిపోయిన తర్వాత అండి, ఈ పాప పోస్ట్ మార్టం రిపోర్టు సిరాలజీ రిపోర్టు, ఇది 17/10/2017 తారీఖున ఈ సిరాలజీ రిపోర్ట్ అంటే పాప చనిపోయిన తర్వాత ఆ పాప బాడీలో నుంచి సేకరించినటువంటి బాడీ పార్ట్స్ని, ప్రైవేట్ పార్ట్స్లో నుంచి సేకరించినటువంటి అవశేషాలను తీసుకొని వాటిని FSLకి పంపిస్తే FSL నుంచి వచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ అండి ఇది. ఈ FSL నుంచి వచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ కాంట్ బి మ్యానిపులేటెడ్. ఉప ముఖ్యమంత్రి గారికి తెలియని అంశం ఏంటి అంటే 2017లోనే ఈ రిపోర్టు 2014 నుంచి 19 వరకు ఏ గవర్నమెంట్ అమల్లో ఉందండి? మీరు మద్దతు ఇచ్చినటువంటి గవర్నమెంటే కదా, తెలుగుదేశం పార్టీయే కదా. అప్పటికి వైసీపీ అధికారంలోకి వచ్చిందా? గత ప్రభుత్వం అధికారం. ఒక పార్టీ మీద మీరు రాజకీయపరమైన ఎలిగేషన్లు చేయండి, కానీ ఆధారాలన్నీ ధ్వంసం అయిపోయినాయి అని
ఒక కుక్కను చంపాలి అంటే ఆ కుక్కకి పిచ్చిది అని ఒక ముద్ర వేసి చంపేసే ప్రయత్నం ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు చేయొచ్చా? అసలు నువ్వు గనక ఉప ముఖ్యమంత్రి కాకుండా ఉన్నట్టయితే మీ ప్రెస్ మీట్లో లేకపోతే మీ మాటలకి ఈవెన్ నా పిఏ కూడా స్పందించేవాళ్ళు కాదు. ఈవెన్ మా పార్టీలో జిల్లా స్థాయి అధ్యక్షుడు కూడా స్పందించేవాడు కాదు. బికాస్ యు ఆర్ హోల్డింగ్ అ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్, ఐఎమ్ ఫోర్స్డ్ టు clarify your remarks. I'm forced to counter your allegations. ఎందుకంటే ప్రజలకి తప్పుడు సంకేతం వెళితే, సినిమాల్లో లాగా మ్యానిపులేషన్ చేస్తే, రాజకీయాల్లో మర్డర్స్ని, మానభంగాల్ని, రేపుల్ని, హత్యల్ని కూడా మీ యొక్క పొలిటికల్ స్టంట్లకు వాడితే, కులాలని కూడా మీ యొక్క పొలిటికల్ స్టంట్లకు వాడితే, మీలాంటి రాజకీయ నాయకులు అత్యున్నతమైన పదవుల్లో కూర్చుంటే ఈ సొసైటీ ఎందుకు పనికి రాకుండా, ఈ సొసైటీ అతి త్వరలో మనుషుల్ని రోడ్ల మీదే కొట్టి చంపుకున్నా కూడా విర్రవీకి తిరిగే పరిస్థితికి వస్తుంది. 17/10/2017 ఈ పాపకు సంబంధించినటువంటి సిరాలజీ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆఫ్టర్ ది perusal of the above said documents, in the light of the forensic science laboratory analysis report, I am of the opinion, to the best of my knowledge and the belief, that the above said deceased, ante papa 14 సంవత్సరాల పాప, above said deceased, cause of death is died due to abscina resulting from antemortem pressure over the neck with evidence of recent sexual intercourse prior to her death. ఈ పాప మెడ ఊపిరి ఆడక చనిపోయింది. చనిపోకముందు ఈ పాప ప్రయర్ డెత్కి సెక్సువల్ ఇంటర్కోర్స్లో పాల్గొనింది అండ్ అబ్డోమెన్ నిండా కూడా స్పర్మ్ ఉంది అని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భం నేను కాదు, ఆ డాక్యుమెంట్ కూడా దీంట్లోనే ఉంది. సో 2017లో వచ్చినటువంటి ఈ రిపోర్ట్ని 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మ్యానిపులేట్ చేసింది అని చెప్పటానికి మనకు కాస్త సిగ్గుండాలా? మనకు కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలా? ఈ పోస్ట్ మార్టం రిపోర్టు ఆ పాపని ఎవరో రేప్ చేశారు. ఎందుకంటే బిలో 18 years పాపతో సెక్స్ చేస్తే ఆ పాప కన్సెంట్ ఇచ్చినట్టు కాదు కదా. సో కాబట్టి ప్రయర్ డెత్కి ఆ పాప ఇంటర్ కోర్సులో సెక్స్లో పాల్గొందని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పినప్పుడు, ఆ పాపను ఎవరో రేప్ చేశారు అని చెప్పినప్పుడు ఈ రేప్ చేసిన వ్యక్తి ఎవరో ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఈ రేప్ చేసినటువంటి వ్యక్తికి ఎవరైనా రేపొద్దున ఏం చేయాలి, రేపొద్దున ఎలా ఇతన్ని పట్టుకోవాలి అని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. రేపు సిబిఐ ఎంక్వైరీ వేయాల్సింది దానికోసమే కదా. సిబిఐ వచ్చి పట్టుకోవాల్సింది నిందితులనే కదా. మీ అంతటికి మీరే ప్రీనోషన్ ఇచ్చేసుకొని ఈవిడ ఎవిడెన్స్ లేదు అని మీరు ప్రకటించేస్తే రేపొద్దున ఈ కేసులో సుగాలిపురికి న్యాయం ఎలా జరుగుతుంది? కాస్త అన్నం తినేటువంటి మనకి మనం తినే అన్నానికి కాస్తైన జస్టిఫికేషన్ చేసుకుంటూ ఒక హోదాలో మాట్లాడుతున్నామన్న ఏమైనా స్పృహ ఉందా మనకి ఉప ముఖ్యమంత్రి గారు? మన రాష్ట్రం కంత్రి మంత్రి ప్రోగ్రాంకి వెళ్ళిపోయి ఆ ప్రోగ్రాంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. మీ ఇష్టం. ఇంకా దుర్మార్గం ఏంటి అంటే, సుగాలి ప్రీతి మరణం ప్రతి ఆధారం కూడా సేకరించబడింది, ప్రతి ఎవిడెన్స్ కూడా సేకరించబడింది, ప్రతి ఎవిడెన్స్ ఉంది, ప్రతి ఆధారం ఉంది, ప్రతి అంశము ఆన్ రికార్డ్ ఉంది. ఇంకా దుర్మార్గం ఏంటి అంటే 25/9 ఈ కేసులో 162/2018 అని ఛార్జ్ షీట్ కూడా కంప్లీట్ చేసి 25/5/2018 అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఉప ముఖ్యమంత్రి గారు కొంచెం ఆలోచించండి. ఇది కూడా నేను చెప్పే డేట్స్ కొంచెం నోట్ చేసుకోండి. 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2018 మే నెలలోనే
ఈ కేసులో విచారణ పూర్తయి సాక్ష్యాధారాలను సేకరించి 2018 మే నెలలో ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది స్పెషల్ జడ్జ్ ఫర్ ట్రయల్ ఆఫ్ SC and STs PO యాక్ట్ కేసెస్ 6th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో కర్నూలులో పోలీసులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీట్ ఇది. ఈ ఛార్జ్ షీట్లో వాళ్ళు పొందుపరిచినటువంటి వివరాలు ఏంటో కూడా నేను చదివి వినిపిస్తా. ఈ ఛార్జ్ షీట్తో పాటు పోలీసులు వేసినటువంటి ఎవిడెన్స్ 161 సబ్ క్లాస్ 3 CRPC స్టేట్మెంట్స్ ఫ్రమ్ LW1 నుంచి LW27 వరకు, అంటే 27 ఇండిపెండెంట్ సాక్ష్యాధారాలను విచారించి ఆ సాక్ష్యాధారాలని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నెంబర్ 1, పోస్ట్ మార్టం సర్టిఫికెట్. నేను ఏదైతే ఆ పాపను రేప్ చేసి చంపేశారు, గొంతు ఊపిరాడక చనిపోయిందని చెప్పినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు కూడా కోర్టులో వేశారు. FSL రిపోర్ట్ హైదరాబాద్ రిసీవ్డ్ ఆన్ 19/9/2017. ప్రాజెక్ట్ DNA 64917 ఆఫ్ ఫైనల్ రిపోర్ట్. FSL హైదరాబాద్ రిపోర్ట్ 9/10/2017. ఫైనల్ ఒపీనియన్ 17/10/2017. మినిట్స్ ఆఫ్ సీసీ కెమెరా ఫుటేజెస్. పాప చనిపోయిన మరణానికి సంబంధించినటువంటి CC ఫుటేజెస్ మొత్తం కూడా కోర్టులో వేశారు. పెన్ డ్రైవ్ ఆఫ్ వీడియో స్టేట్మెంట్స్ ఆఫ్ LW1-27 CD పార్ట్ 29 2017. రికార్డ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది మెజిస్ట్రేట్ కోర్ట్ కర్నూలు. అబ్జర్వేషన్ ఆఫ్ సీన్ ఆఫ్ అఫెన్స్ అండ్ సీజర్ పంచనామా డేటెడ్ 21/8/2017. సీన్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎక్కడుంది? ఎవడెవడు మర్డర్ చేశాడు, ఎవడెవడు రేప్ చేశాడు, ఎవడెవడు DNA ఏంటి, ఎక్కడ DNA ఉంది, బెడ్రూమ్లు ఎలా ఉన్నాయి, చిన్నపిల్లల యొక్క గెస్ట్ హౌస్లు అక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నిటినీ కూడా ఎగ్జామిన్ చేసి పోలీసులు వేసినటువంటి ఫైనల్ ఛార్జ్ రిపోర్ట్లు ఇవన్నీ ఆధారాలు సమర్పించారు. ఇంక్వెస్ట్ రిపోర్టు డేటెడ్ 20/8/2018. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. లెటర్ టు ది డైరెక్టర్ FSL హైదరాబాద్ విత్ లెటర్ ఆఫ్ అడ్వైజ్ అండ్ ది లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీ. FSL హైదరాబాద్ డేటెడ్ 19/9/2017. కాస్ట్ సర్టిఫికెట్ ఆఫ్ LW1 ST సుగాలి, అంటే ఎవరైతే పాప చనిపోయిందో అతను. కాస్ట్ సర్టిఫికెట్ ఆఫ్ A2 and A3 OC కాపు. నిందితులు ఎవరండి? వాళ్ళు రెడ్ అయినప్పటికీ కూడా అక్కడ OC కాపులు. ఇది చాలా స్పష్టంగా ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు నేనేమంటానంటే కులమొద్దు అంటున్నారు కదా, వీళ్ళు కాపులు కాబట్టే నిందితుల దగ్గర కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఆధారాలన్నీ కోర్టులో చక్కగా భద్రపరిచి ఉన్నాయి. ఒక్కసారి పోలీసులు ఛార్జ్షీట్తో పాటు ఆధారాలన్నీ తీసుకెళ్లి కోర్టులో వేస్తే ఒక్కసారి ఛార్జ్షీట్ నెంబర్ వచ్చిన తర్వాత కోర్టు నాట్ ఈవెన్ సింగిల్ పేపర్ కూడా రిటర్న్ అవ్వదు. అండ్ మోర్ ఓవర్ ఈ వేసినటువంటి ప్రతి ఒక్క పాయింట్ ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసి కోర్టు తీసుకుంటుంది. సో కోర్టులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు మాయమయ్యే ప్రసక్తే లేదు. కోర్టులో ఉన్నటువంటి ఏమీ కూడా మ్యానిపులేట్ కావు. మరి మీరు ఆధారాలు లేవని ఎలా చెప్తున్నారు? ఆధారాలు లేవు అని నిందితుల్ని వదిలిపెట్టే ప్రయత్నాలు ఎందుకు సాగిస్తున్నారు? ఏమి ఆశించారు మీరు? సుగాలి ప్రీతి కేసు నిందితులు కాపులు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే కాపు ఓటింగ్ పోతుందని భయపడుతున్నారా? మరి ఇప్పుడు దాకా కులం ఏంటి మతం ఏంటి క్రిమినల్స్కి అన్నారుగా. కులం ఏంటి మతం ఏంటి క్రిమినల్స్కి, వాళ్ళకి అసలు బతికే అర్హత లేదన్నారుగా. ఈ రోజు నుంచి మా పార్టీ వాళ్ళు గలమెత్తుతారు, జనజీవన సంస్థలో కలిసిపోతారు, మా వాళ్ళు గజ్జలు కట్టి బండి కట్టి అని పాట పాడతారు. ఈ రోజు నుంచి ఏ బండిలో ఉన్న కొడుక అని ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పాటలు పాడతారు అన్నారుగా. ఇదేనేంటి 2017లో 2018లో కోర్టులో వేసినటువంటి ఛార్జ్షీట్లో వేసినటువంటి ఆధారాలని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019లోకి వచ్చిన తర్వాత కోర్టులోకి వెళ్ళిపోయి ఆధారాలని తీసేసుకొని ఆధారాలన్నీ చింపేసేసి కట్టగట్టేసి పైన పడేశారా? అది మేము నమ్మాలా? అది ప్రజలు నమ్మాలా? సుగాలి ప్రీతి వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ అమ్మకి న్యాయం చేయకపోవడానికి కారణం అదే? అయ్యో నిజంగానే ఎంత పెద్ద అన్యాయం జరిగిపోయింది సార్. మీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఎంత సస్యశ్యామలంగా ఉంటుంది సార్.
2019లో వచ్చినటువంటి గవర్నమెంట్, 2017లో వచ్చినటువంటి గవర్నమెంట్, మీ గవర్నమెంట్లో సేకరించినటువంటి ఆధారాలని, కోర్టులో సమర్పించిన ఆధారాలని వెళ్ళి గోడదూకి వెళ్ళిపోయి స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయి తాళాలు బాలగొట్టి ఆధారాలని మళ్ళీ డిస్ట్రాయ్ చేసేసి వచ్చేసింది. పాపం మీకే ఆ విషయం తెలియక 2018లో గుండెలు బాదుకొని 2018లో అయ్యో రామచంద్ర, అయ్యో నాయన సుగాలి ప్రీతి దళిత మహిళ, ట్రైబల్ మహిళ, అయ్యో అయ్యో అని గొడవ చేసి పెద్దగా రంకెలేసి మైకులు లేకుండా పెద్ద మాటలు మాట్లాడితే 3 కిలోమీటర్ల దూరం వినపడింది మీ గొంతు అప్పట్లో. ఇప్పుడు వచ్చి రోడ్డు మీద కూర్చొని నలుగురిని పక్కన పెట్టుకొని ఎమ్మెల్యేలు ఎంపీలని మీరు మాట్లాడేయాలనగా నాకు చప్పట్లు కొట్టడం, మీరు మాట్లాడొద్దు అనగానే చప్పట్లు కొట్టడం, మీరు అరవద్దు అనగానే చప్పట్లు కొట్టడం, మీరు ఈడియట్స్ అంటే చప్పట్లు కొట్టడం, మీరు ఎందుకు పనికిరారు అంటే చప్పట్లు కొట్టడం. ఎందుకు చప్పట్లు కొడుతున్నారో వాళ్ళకి తెలియదు. మన నోట్లో నుంచి ఏది వచ్చినా కూడా చప్పట్లు. ఆ సినిమాలో బ్రహ్మానందం గారికి చిటికల సన్మానం లాగా మీకు కూడా ఆ చిటికల సన్మానం చేస్తున్నారు వాళ్ళు అక్కడ కూర్చొని. ఆ హాల్లో కూర్చొని నాకు అదే అనిపించింది నిన్న. మీరు ఏది మాట్లాడినా చప్పట్లే. ఎందుకు చప్పట్లు కొడుతున్నావు, ఏ కాన్సెప్ట్తో చప్పట్లు కొడుతున్నావు ఎవరికి తెలియదు. కులం లేని రాజకీయం కావాలి, చప్పట్లు. నన్ను కులానికి పరిమితం చేయొద్దు, చప్పట్లు. కులమే మనకు ప్రాధాన్యత, చప్పట్లు. కులం లేని సమాజం లేదు, చప్పట్లు. నేరస్తుడికి కులం లేదు, చప్పట్లు. నేరస్తుడు చచ్చిపోవాలి, చప్పట్లు. లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలి, చప్పట్లు. నేను తీసుకుంటా లా అండ్ ఆర్డర్, చప్పట్లు. ఎందుకు కొడుతున్నామో తెలియదు, దేనికి కొడుతున్నామో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు. దాన్ని మాత్రం మళ్ళీ వైడర్ పబ్లిసిటీ మీడియాలో. మీ మీడియా ఉందిగా, ఏబిఎన్, TV5, మహా టీవీ, ఇంకా TV 99 ఇవన్నీ ఉన్నాయి. పొద్దున్న ఒక డిబేట్ పెట్టారు, కులం లేని రాజకీయం చూడాలి. పవన్ కళ్యాణ్ యొక్క మాటలతోటి ఉలిక్కి పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకా ఈ సోకాళ్ళు మహానుభావుడు సుగాలి ప్రీతికి సంబంధించి దీనికి కూడా ఆయన సమాధానం చెప్పాలి. ఆయన ఏమన్నారండి, ఇంతకుముందు సిబిఐకి ఏదో జుజుబీ లెటర్ ఒకటి రాసేశారు, ఆ జుజుబీ లెటర్ వల్ల ఏమవుతుంది సిబిఐకి, వాళ్ళు తీసుకోలేదు, వీళ్ళు చేయలేదు అని. అత్యంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 24/9/2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో. నేను చదివి వినిపిస్తా. జీవో MS నెంబర్ 141 డేటెడ్ 24/9/2025. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, exercise of powers under section 5, investigation of the alleged rape and murder of the Sri Sugali Preeti, crime number 221 of 2017, Kurnool PS, handing over the case to the CBI. ఈ కేసులో సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కేంద్రంలోనూ రాష్ట్రంలోని జోడు గుర్రాల సర్కార్ అంటారు మీ విలేకరుల భాషలో. ఈ 3 ప్రభుత్వాలు ఉన్న ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇచ్చినటువంటి కేసు, గత సంవత్సరంలో ఇచ్చినటువంటి ఈ జీవోలో ఈ రోజు వరకు సిబిఐ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? మరి గత ప్రభుత్వం ఇచ్చింది జుజుబీ కదా జీవో, మరి మీ ప్రభుత్వం చాలా గట్టి ప్రభుత్వం కదా, తిరగేసి మరగేసి కొట్టేసే ప్రభుత్వం కదా, లా అండ్ ఆర్డర్ని రెండు భుజాల మీద మోసే ప్రభుత్వం కదా. మరి మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో సిబిఐకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలే? ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు? మీ ప్రభుత్వం జీవో ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? వాట్ ఈస్ ద రీజన్? నిందితులతో మనం లాలుచి పడిపోయినామేంటి? ఏం ప్రాబ్లం లేదు, నేను మీకు అభయం ఇచ్చేస్తాను, లింగంనేనికి రాజ్యసభ ఇచ్చేసాను, మిమ్మల్ని నేను కేసు నుంచి విడుదల చేస్తున్నాను, నేను ప్రకటన చేసిస్తానని చెప్పేస్తారేంటి? చెప్పారా ఏంటి? లేకపోతే మీరే ఇంట్లో జడ్జిమెంట్ కూర్చొని రాసేసి తెలిసిపోయిందా? వెళ్ళి ముందు టైం మిషన్లోకి ముందుకెళ్ళిపోయి రేపొద్దున ఏం జరుగుతుందో కనుక్కున్నారా? విచారణ జరగకుండానే. ఈ సోకాల్డ్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఒక హ్యాబిట్ ఏంటంటే, ఒక మర్డర్ని హ్యాపీగా రిప్రజెంట్ చేయటం. ఇదిగో మొవ్వల సుందరి అని మొవ్వల నగేష్ ఒక